నమస్తే, వెల్కమ్ టు ట్రాపింగ్ తెలుగు తో కైసే आप लोग. సో మామ ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది అండ్ మన గుంటూరు కారంకి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. సో ఇందాకే వచ్చి లైక్ హనుమాన్ది వ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెట్టాను. సో ఇప్పుడే మొత్తం టకటక ఎడిటింగ్ చేసి ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడే ఎడిట్ చేసి లైక్ ప్రీమియర్ అయితే పెట్టాను అనమాట. సో ఇది 4:24కి అయితే వస్తుంది. సో ఇప్పుడైతే టైం వచ్చి ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది, 4 దగ్గర ఉంది, అంటే 3:54 అనమాట టైము. సో ఇప్పుడే ఎడిట్ చేశాను దీన్ని. సో ప్రీమియర్ అయితే పెట్టాను. పెట్టంగానే మా జస్వంత్ అన్న అయితే కమెంట్ పెట్టాడు, ఇక పీసీ ఆఫ్ చేసేసి సో ఫాస్ట్గా మనం సినిమాకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో నిద్ర లేదు మామ, కళ్ళు చూడండి అట్టున్నాయో మరి దారుణంగా ఉన్నాయి కళ్ళు. సో ఇక సినిమాకి వెళ్ళి అండ్ గుంటూరు కారం ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. సో అన్నీ ఇక్కడ మాట్లాడుకుంటే వేస్ట్, మనం థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. థియేటర్కి అయితే వచ్చాం గైస్. అండ్ లాస్ట్ మూమెంట్లో మా పాప కూడా వస్తామని చెప్పింది. ఇంకా అప్పటికప్పటికి ఏదో మ్యాజిక్ చేసి వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. టికెట్ అయితే సెట్ చేసాం. అంటే చాలా కష్టపడ్డాం టికెట్ కోసం. ఏదో వీడియోలో ఇట్లా చెప్తున్నా కానీ ముందే బుక్ చేసాను టికెట్. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? నేను ఫస్ట్ టైం పొద్దున్నే షోకి వచ్చి నాకు నిద్ర వచ్చేస్తుందిరా. కానీ మహేష్ బాబు సినిమా చూడకపోతే మా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇవ్వం బ్రో వచ్చాడు, నిద్ర మొఖంలో వచ్చాడు బ్రో. నాకు అసలు నిద్ర లేదు, అసలు పడుకోలేదు బ్రో. ఇంటికి వెళ్ళంగానే లైక్ హనుమాన్ ఎడిటింగ్ చేసుకోవడానికి సరిపోయింది. అది ఎడిటింగ్ చేసుకొని ఇంక దాని తర్వాత దాన్ని అప్లోడ్ చేసి ఇప్పుడు వచ్చా. చిన్న పాప తప్పింది ఒక్క నిమిషం. పాప ఏదో బ్లాగ్ తీసుకుంటాను, ఏదో కొత్త బ్లాగ్ టీవీ పెట్టారు ఇక్కడ. అంటే నేను హనుమానికి చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. సో కావాలంటే ఇక్కడ మనం దొల్లచ్చు, ఇక్కడ పడుకోవచ్చు. కాసేపు నేను పడుకుంటాను బ్రో. ఏయ్ బాబు లేవ్. ఏంటి బా ఏమవుతుంది అన్న? హాయ్ అన్న. ఏందన్న పాప్కార్న్? కాఫీ ఇప్పుడు ఏం చేయాలి? 25 నిమిషాలు ఉంది బ్రో, వెయిట్ చేయాలి 25 మినిట్స్. సో 25 మినిట్స్ తర్వాత లెట్స్ బ్యాంగ్. అది ఒక స్టెప్ ఉంటుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇది బాగా పెట్టారు కదా ఇక్కడ. యాక్చువల్గా మనకి సినిమా అది అలా సినిమా పోస్టర్లు రావాలి, యాడ్లు వస్తాయి. అదే మహేష్ బాబు సినిమాకి వెళ్తున్నాం. మహేష్ బాబు సినిమాలో బిర్యానీ అనుకున్నా, గరం మసాలా. నా స్టెప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బ్లాగుల కోసం పక్కెళ్ళి చెప్పాను కదా, చేయండి ప్లీజ్. ఒకసారి మళ్ళీ స్టెప్ మళ్ళీ వేయరు, ఒకసారి వస్తుంది. సరే గైస్. సో యాక్చువల్గా నేను పెయింట్ రోదాం అనుకుంటున్నా. సో చిన్న పెయింటింగ్ అయితే వేస్తాను నేను. సో గెట్ రెడీ. సో నేను మీకు చూపిస్తాను పెయింటింగ్ ఎలా ఉంటుందో. చేస్తున్నా పెయింటింగ్ అయిపోయి చెప్పన్నా చూపిస్తాం ఆడియన్స్కి కూడా. వచ్చే చూడండి గైస్, దిస్ ఈస్ మై పెయింట్. ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కానర్ చేసినావు అంటే అక్కడ స్కానింగ్ అనేది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేశాను అనమాట. సో నా పెయింటింగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి. పెట్టండి పెయింటింగ్ చాలా బాగుంది. దానికి అన్న వేరే లెవెల్ చేస్తాడు.
పెయింట్ కూడా ఆగట్లే. రైట్. అది కొన్ని ఆర్టిస్ట్ టెక్నాలజీస్ ఉంటాయి అది. గాయ్స్, సినిమా అయితే అయిపోయింది, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రివ్యూ చెప్పబోతున్నాం. ఏంది రివ్యూ చెప్పడానికి? సార్ మీకు సినిమా ఎలా అనిపించింది సార్? బాగానే ఉంది సార్. బాగానే అంటే ఒక 4 ఇస్తాం సార్ మేము. 4 రేటింగ్ ఇస్తాం సార్. 4 టమాటాలు. 4 టమాటాలు ఇస్తాడంట ఆయన. మేడం మీకు సినిమా ఎలా అనిపించి? హైట్ చెప్పండి చెప్పండి చెప్పండి. నాకు నచ్చింది 4.5. బాబోయ్ లైట్కి ఎందా? 4.5. 4.5 అని చెప్పి 5, 4 మరి పాయింట్ ఇది 4. ఆ, 5. అప్పుడు 45 అవుతుంది కదా. ఇది చుక్క అంట, గుర్తుపెట్టుకోండి. సో సినిమా అయితే నాకైతే లైక్ కొంచెం రొటీన్ స్టోరీ లాగే అనిపిస్తుంది. అంటే అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం ఆ టైప్లో ఇది కొంచెం రాజకీయం పెట్టి లైక్ మదర్ సెంటిమెంట్ అయితే పెట్టారు. సో వేరే ప్లేస్కి వచ్చాను మామ, అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఏదో బర్రని లాక్కుండా పోతున్నారు. సో ఫైనల్గా ఇక బయలుదేరుతున్నాం. సో చెప్పాను కదా, నేనైతే ఈ సినిమాకి 3.5 అయితే ఇస్తాను. అది కూడా మన మహేష్ బాబు ఫస్ట్ టైం మాస్గా కనిపించారు, అదైతే నాకు వేరే లెవెల్ అనిపించింది. డ్యాన్స్ కూడా ఎర్రగా తీశారు. అండ్ కుర్చీని మడత పెట్టి దాంట్లో ఒక అద్రిపోయే సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో అది నేను చెప్పను, సినిమా చూసి తెలుసుకోండి. ఇలా చాలామంది చెప్పి మిమ్మల్ని బురిడి కొట్టేస్తున్నారు, నేను చూసి చెప్పండి ట్రోల్స్. వీడియోదే చెప్పండి నాతో, ఏమి లేదు మావా, అది యాక్చువల్గా తాత ఎంట్రీ ఉంటుందని చెప్పారు, బట్ ఏమి లేదు ఆడ, మొత్తం డొల్లే, లోపల ఏమి లేదు డొల్లే. సో సినిమా అయితే అది. సో కాన్సెప్ట్ అయితే నాకు అలా అనిపించింది. సో సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చలో మరి చిక్కే బాబాయ్, ఐ లవ్ యూ. ఇంక పోయి పడుకోవాలి, కళ్ళు చూడండి అసలు మండిపోతున్నాయి, ఇంక నిద్రపోవాలి. టాటా. ఆయన అడగలేదు రివ్యూ బ్రో. నేనేంది మహేష్ బాబు తమ్ముళ్ళలాగా ఉన్నాడు ఎన్ని టమాటాలు ఇస్తారంటే చెప్పండి బ్రో చెప్పు బ్రో. 2 టమాటా. 2 దేనికి నాకు సంబంధం లేదు, ఆయన బయట ఆడని కనిపిస్తే సాగు కొట్టేయండి. మనమైతే 3.5 టమాటోస్, 4 టమాటాలు 4.5. కరెక్ట్గా నీ హైట్ అంతే చెప్పావు, సేమ్ హైట్ బ్రో, 4.5. సో అది చలో మరి, బాయ్ బాయ్.